నాణ్యమైన పెట్రోల్ డీజిల్ విక్రయించి వాహనదారుల మన్ననలు పొందాలని మాజీ మంత్రి మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి సూచించారు. ఎల్లంపేట మున్సిపల్ పరిధిలోని డబిల్పూర్లో నయారా పెట్రోల్ పంప్ను ఎమ్మెల్యే మల్లారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డబిల్పూర్ చుట్టుపక్కల ప్రాంతాల వాహనదారులకు అందుబాటులో ఉండేలా పెట్రోల్ పంప్ పెట్టడంతో వారిని అభినందించారు. అనంతరం డబిల్పూర్ మాజీ సర్పంచ్ రాజమల్లారెడ్డి మాట్లాడుతూ డబిల్పూర్ చుట్టుపక్కల ప్రాంతాల వాహనదారులకు ఈ పెట్రోల్ పంప్ ఎంతో ఉపయోగపడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో మేడ్చల్ జిల్లా గ్రంథాలయ మాజీ చైర్మన్ భాస్కర్ యాదవ్, మేడ్చల్ మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు దయానంద్ యాదవ్, ప్రధాన కార్యదర్శి సుదర్శన్, డబిల్పూర్ పిఎస్సిఎస్ మాజీ చైర్మన్ సురేష్ రెడ్డి, నాయకులు భాగ్యరెడ్డి, దామోదర్ రెడ్డి, మద్దుల శ్రీనివాసరెడ్డి, నందారెడ్డి, మోహన్ రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మన డబీర్పురలో మంచి జంక్షన్ల నాయరా పెట్రోల్ పంప్ ప్రారంభించుకున్నాము. దీనికి యజమానులు మన రాజమల్లారెడ్డి గారు, శ్రీనివాస్ గౌడ్ గారు ఇద్దరు కలిసి పెద్ద ఎత్తున ఇదే ఊర్లో పుట్టి ఇదే ఊర్లో పెరిగి ఇక్కడనే పెద్ద ఎత్తున పెట్రోల్ పంప్ అందుబాటులో తీసుకొచ్చినందుకు వాళ్ళకి శుభాకాంక్షలు, ధన్యవాదాలు. దానికి తోడు ఇప్పుడు రాజకీయాలు కూడా మున్సిపల్ ఎలక్షన్స్ ఉన్నాయి. మాకు మంచిగా 3 మున్సిపాలిటీలు వచ్చినాయి. మంచి నాయకులు ఉన్నారు, మంచి క్యాడర్ ఉన్నది, పర్ఫెక్ట్ పోతుంది. 3 మున్సిపాలిటీలు కూడా ఈజీగా గెలుస్తాం. ఎందుకంటే వాళ్ళ ఉత్సాహం చూస్తే మాకు అర్థమైపోయింది. ఎందుకంటే కాంగ్రెస్ గత 2 సంవత్సరాల సంది కూడా ప్రభుత్వం వచ్చింది, పెద్ద ఆశ పెట్టింది, అబద్ధాలు చెప్పిర్రు, పెద్ద పెద్ద మాటలు చెప్పిర్రు, అన్ని ఇస్తారమన్నారు. అమ్మాయిల స్కూటీలు ఇస్తా అన్నారు, ఆడబిడ్డలకు 2500 ఇస్తా అన్నారు, మళ్ళీ పెద్ద మనుషులకు 2000 పోయి 4000 ఇస్తా అన్నారు. కానీ ఒక్క మాట నిలబెట్టలేదు. చాలా ఉన్నాయి, తులం బంగారం, ఇంకా రకరకాలు చెప్పుకుంటూ పోతే మనం చెప్పడానికి కూడా బాధ అనిపిస్తుంది. అదే అన్ని బాధలే వచ్చేస్తుంది. పబ్లిక్ అర్థమైపోయింది ఇదంతా డూబ్ కంపెనీ అని, డుబావ్ కంపెనీ అని. కాబట్టి ప్రజలకు అర్థం. ఇప్పుడు మేడ్చల్ల బ్రహ్మాండంగా మా ఆయంలో 10 ఏళ్ళు నీళ్ళు వస్తుండే, దినం తప్పి దినం. ఇప్పుడు నీళ్ళక్క కరువై, వారానికి ఒక్కనాడు కూడా వస్తాడు. రేపు పొద్దుగాల 11 గంటల కాడ కూడా పోతున్నాం, అధికారులతో మాట్లాడుతున్నాం, రివ్యూ చేస్తున్నాం. ఎందుకు నీళ్ళు వస్తలేవు? మా గవర్నమెంట్లో టీఆర్ఎస్ ప్రభుత్వంలో నీళ్ళు వచ్చినాయి, ఇప్పుడు ఎందుకు వస్తలేవు? ఏం ప్రభుత్వం? అన్నీ ఎండబెట్టిర్రు. మన ప్రభుత్వంలో 44 చెరువులు 44,000 చెరువులు కలకాలాడుతుండే ఎండాకాలం మే నెల. ఇప్పుడు జనవరిలోనే నీళ్ళు లేవు, ఇంకా ఎండాకాలం ఏం పరిస్థితి అవుతుంది? ప్రజలు నమ్మి ఓటేస్తే ఇదే ఆ పద్ధతి, ఇదే ఆ పరిపాలన. కాబట్టి తప్పకుండా వాళ్ళకు ప్రజలే బుద్ధి చెప్తారు. పెట్రోల్ బంకు ఇక్కడ డబిల్పూర్లో స్థాపించడం జరిగింది. మంత్రివర్యులు, మాజీ మంత్రివర్యులు వారి చేతుల మీదుగా ఈరోజు 10 గంటలకు ప్రారంభించడం జరిగింది. కాబట్టి వివిధ గ్రామాల నుంచి ఎంతోమంది ప్రజలకు కూడా చాలా ఇబ్బంది ఉండే ఇక్కడ. ఆ ఇబ్బంది ఈ పెట్రోల్ బంకు తోటి తొలగిపోతుందని చెప్పి మేము భావిస్తున్నాము. అదేవిధంగా విలేజ్ నుంచి వచ్చినటువంటి వివిధ వార్డ్స్ నుంచి వచ్చినటువంటి మా మున్సిపాలిటీకి సంబంధించినటువంటి వాళ్ళు మరియు మేడ్చల్ సంబంధించిన వాళ్ళు వచ్చి చాలా గ్రాండ్గా సక్సెస్ చేసినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను.